ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ సుస్మిత. ఇప్పుడు మనం రచయిత్రి మంజితా కుమార్ రచించిన పుట్టినరోజు అనే కథను విందాం. పుట్టినరోజంటే చాలామందికి పండగతో సమానం. మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టినరోజుని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. పుట్టినరోజుని శుభసూచకంగా చూసి ఆ రోజు సాంప్రదాయం ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. ఇక పిల్లల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఎప్పుడెప్పుడు బర్త్డే వస్తుందా, ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేయాలా, కేక్ కట్ చేయాలా, ఏమైనా కొత్త గిఫ్ట్స్ వస్తాయేమో అని ఆతృతగా ఎదురుచూస్తుంటారు. ఈ కథలోని బాబు కూడా అంతే. తన బర్త్డే కోసం 1000 కళ్లతో ఎదురుచూశాడు. మరి జన్మదినాన్ని అనుకున్నట్టే జరుపుకున్నాడా లేదా అన్నది ఈ కథలో తెలుసుకుందాం. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళదాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకొని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరగా వేలికొనల వరకు వెళుతున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళదాం. అదొక విశాలమైన పట్టణం. పేరు మాల్గూడేశ్వరం. ఆ పట్టణంలో ఎన్నో కుటుంబాలతో పాటు ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ కుటుంబంలో అమ్మ మందార, నాన్న కూష్మాండ్, వాళ్ల 6 ఏళ్ల కొడుకు శిశిర్తో కలిసి నివసిస్తున్నారు. ఫస్ట్ క్లాస్ చదువుతున్న శిశిర్ అంటే అమ్మా నాన్నలకు ప్రాణం. ఒక్కగానొక్క కొడుకు కావడంతో ఎంతో గారాబంగా పెంచసాగారు. అలా అని క్రమశిక్షణను మరవలేదు. ఏది మంచో ఏది చెడో చిన్నప్పటి నుంచి నేర్పుతూ బాబుని సన్మార్గంలో పెడుతున్నారు. ఉదయం లేవగానే కరాగ్రే వసతే అంటూ దేవుణ్ణి స్మరించి నిద్రలేవడం నుంచి, నేలను తాకగానే భూమాత శ్లోకం, స్నానం చేసేటప్పుడు నదీమ తల్లి శ్లోకం, భోజనం చేసేప్పుడు అన్నపూర్ణ శ్లోకం,
పూజ చేసేటప్పుడు గణనాథుడి శ్లోకం, చదువుకునేటప్పుడు సరస్వతి శ్లోకం, నిద్రపోయేటప్పుడు హనుమంతుడి శ్లోకం. ఇలా రోజు క్రమం తప్పకుండా చెప్పేవాడు. అంతేకాదు, పెద్దలను గౌరవించడం, అంగవైకల్యులను ఆదరించడం చేసేవాడు. చిన్నతనం నుంచే సెల్ ఫోన్ అలవాటు చేయకుండా శిశిర్కు పుస్తకాలను బహుమతిగా ఇవ్వడంతో బాల్యం నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి పెరిగింది శిశిర్కు. 6 ఏళ్ల వయసులోనే ఎన్నో కథల పుస్తకాలను చదివేసి వాటిని వివరించి చెప్పగలిగే స్థాయికి చేరుకోగలిగాడు. చదువులో కూడా ముందుండేవాడు. అన్ని పరీక్షల్లో ఫుల్ మార్కులు వస్తుండడంతో టీచర్లకు శిశిర్ అంటే ఎంతో ఇష్టం. అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకుంటూ టీచర్లు అడిగే ప్రశ్నలకు టకటకా సమాధానాలు చెప్తుండేవాడు. మరి ఓసారి లెక్కల టీచర్ క్లాస్ రూంలో ఒక చెట్టుపై 5 పక్షులున్నాయి. వేటగాడు తూటా పేల్చాడు. ఒక పక్షి చనిపోయింది. ఇప్పుడు చెట్టుపై ఎన్ని పక్షులుంటాయి అని అడిగారు. అందరూ 4 అని సమాధానం చెప్పగా శిశిర్ మాత్రం అందుకు విరుద్ధంగా చెట్టుపై ఒక్క పక్షి కూడా ఉండదు అన్నాడు. ఎలా అని టీచర్ అడగగానే, టీచర్, తూటా శబ్దానికి పక్షులన్నీ భయపడి ఎగిరిపోతాయి కదా, అందుకే జవాబు 0 అన్నాడు. వెంటనే అతడి రీజనింగ్కు ముచ్చటపడి టీచర్ శిశిర్కు ఒక చాక్లెట్ను బహుమతిగా ఇచ్చారు. అలా శిశిర్ తన ముద్దు ముద్దు మాటలతో, తెలివితేటలతో అందరి తలలో నాలుకైపోయాడు. ఇంకా కొన్ని రోజుల్లో శిశిర్ పుట్టినరోజు వస్తుందనగా శిశిర్ ఎంతో ఉత్సాహంగా అమ్మ దగ్గరకు వెళ్ళాడు. అమ్మా, నా బర్త్డే హోటల్లో గ్రాండ్గా చేస్తారా? పెద్ద కేక్ను ఆర్డర్ చేద్దాం. నేను నా ఫ్రెండ్స్ని డిన్నర్కి పిలుస్తాను. వాళ్లకు స్వీట్లు, కేకులు, చాక్లెట్లు, బిర్యానీ ఇద్దాం. రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇద్దాము, ఓకేనా అంటూ అడిగాడు. ఓ, అప్పుడే పుట్టినరోజు ప్లానింగ్స్ చేస్తున్నావు అన్నమాట. కానీ ఈసారి నీ బర్త్డే అలా చెయ్యట్లేదు అంది మందార. ఎందుకమ్మా, ఎప్పుడు నన్నేగా అడుగుతారు ఎలా చేద్దాం బర్త్డే అని. మరి ఈసారి అడిగితే ఎందుకు కాదంటున్నావు అన్నాడు బుంగమూతి పెట్టి. ఇప్పుడు నీకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాం. అందుకే ఈసారి బర్త్డే మేం చెప్పే విధంగా జరుపుకోవాలి, సరేనా? ఇప్పుడే కాదు, ఇకపై అన్ని పుట్టినరోజులకు అంతే అంది మందార నవ్వుతూ. నువ్వు నాన్న ప్లాన్ చేశారంటే ఖచ్చితంగా బానే ఉంటుందమ్మా. మీరేం చేసినా నా కోసమేనని నాకు తెలుసుగా అంటూ అమ్మను వాటేసుకున్నాడు శిశిర్. అమ్మ కూడా శిశిర్ నుదుటిన తియ్యగా ముద్దు పెట్టింది. మరుసటి రోజు ఉదయం శిశిర్ మిత్రుడు సన్మార్గ్ జన్మదినం. సన్మార్గ్ తల్లిదండ్రులు వజ్ర, రుక్మేష్, శిశిర్ తల్లిదండ్రులు మంచి మిత్రులు కూడా. సన్మార్గ్ స్కూల్లో అందరికీ 2 పెద్ద పెద్ద చాక్లెట్లు పంచాడు. అరే శిశిర్, వచ్చే వారమేగా నీ బర్త్డే, మరి నీ ప్లాన్స్ ఏంటి? స్కూల్లో ఏం చాక్లెట్లు ఇవ్వబోతున్నావు? ఈవినింగ్ ఏం కేక్ కట్ చేస్తావు? నేనైతే రెయిన్బో కేక్ కట్ చేస్తున్నాను. మీకు తెలుసా, 7 రంగుల్లో ఉంటుంది ఆ కేక్. ఒక్కో లేయర్ ఒక్కో కలర్తో భలే టేస్టీగా ఉంటుంది. మీరంతా సాయంత్రం నా బర్త్డే పార్టీకి వస్తారుగా, అప్పుడు తిందురు గాని అంటూ చెప్పసాగాడు సన్మార్గ్ ఏదో గొప్పలు పోతూ. ఏమోరా, ఈ బర్త్డే ఏదో సర్ప్రైజ్ అట, నాకు అమ్మ చెప్పింది, చూడాలి అని అన్నాడు శిశిర్. అవునా, ఏంటో అది. ఎక్కడికన్నా హాలిడేకి వెళ్తున్నారనుకుంటా. ఎంజాయ్ ఎంజాయ్, కానీ వచ్చాక మాత్రం మాకు పెద్ద ఐస్ క్రీమ్ పార్టీ ఇవ్వాలి అన్నాడు సన్మార్గ్. ఓ, తప్పకుండా ఇస్తారా? పదండి లంచ్ చేద్దాం, బెల్ కొట్టారు, కడుపులో కూడా బెల్లు మోగుతోంది అంటూ పిల్లలంతా పరుగులు తీశారు. లంచ్ అయ్యాక క్లాసులను విన్నారు. లాంగ్ బెల్ కొట్టగానే కాసేపు మిత్రులంతా సరదాగా ఆడుకొని ఇంటికి చేరుకున్నారు. సన్మార్గ్ బర్త్డే పార్టీ ఉండడంతో కూష్మాండ్ కూడా తొందరగానే ఆఫీస్ నుంచి వచ్చేశాడు. ఇటు మందార కూడా ఆఫీస్ నుంచి రావడంతో అందరూ చకచకా బర్త్డే పార్టీకి రెడీ అయ్యారు. దారిలో ఒక బుక్ స్టాల్ దగ్గర ఆగి సన్మార్గ్ కోసం మంచి పుస్తకాలను తీసుకొని గిఫ్ట్ ప్యాక్ చేయించారు. పిల్లల బర్త్డేలకు పుస్తకాలను, మొక్కలను బహుమతిగా ఇవ్వడం మందారకు అలవాటు.
అలా పుస్తకాలు తీసుకున్నాక నర్సరీకి చేరుకున్నారు. అక్కడ ఎల్లో కలర్లో అందంగా విరబూసిన గులాబీ మొక్క ఎంతగానో నచ్చింది శిశిర్కు. అమ్మా, సన్మార్కు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం. ఈ మొక్కనే మనం కొందామమ్మా అన్నాడు. సరే నాన్న, ఇదే మొక్కను తీసుకుందాం అని డబ్బులిచ్చేసి మొక్కను కారులో పెట్టుకున్నారు. సన్మార్గ్ ఇల్లు చేరుకోగానే పండగ వాతావరణంలా అనిపించింది. ఇల్లు మొత్తం బెలూన్లు, లైట్లతో డెకరేట్ చేసుంది. రకరకాల కూల్ డ్రింకులు, చాక్లెట్లు, బిస్కెట్లు ట్రేలలో పెట్టి ఉంచారు. పిల్లలంతా సందడిగా చాక్లెట్ ఫౌంటైన్, ఐస్ క్రీమ్ స్టాల్స్ దగ్గరే అతుక్కుపోయారు. సన్మార్గ్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు శిశిర్, మందార, కూష్మాండ్. ఆ తర్వాత శిశిర్ ఫ్రెండ్స్తో పార్టీని ఎంజాయ్ చేసేందుకు వెళ్ళిపోయాడు. సన్మార్గ్ తల్లిదండ్రులు వజ్ర, రుక్మేష్లను కలిసి అభినందనలు తెలియజేశారు మందార, కూష్మాండ్. ఆ తరువాత కాసేపటికి సన్మార్గ్ అమ్మా నాన్నలు అతడితో కేక్ కట్ చేయించి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఆ తరువాత అందరూ రెయిన్బో కేకు టేస్ట్ను ఎంజాయ్ చేశారు. ఆ తరువాత మ్యూజిక్ స్టార్ట్ అయింది. అందరూ డాన్స్ ఫ్లోర్కి వచ్చేశారు. ఒకరిని మించి ఒకరు డాన్స్ చేస్తూ సరదాగా గడిపేశారు. ఆ తర్వాత కడుపు నిండా భోజనాలు చేశారు. భోజనాలు చేస్తుండగానే మ్యాజిక్ షో స్టార్ట్ అయింది. వింత వింత మ్యాజిక్ను ఆస్వాదిస్తూ అందరూ భోజనాలు కానిచ్చారు. అది పూర్తి కాగానే పిల్లలు, పెద్దలతో సరదాగా ఆటలాడించారు ఈవెంట్ మేనేజర్స్. గెలిచిన వారికి బహుమతులిస్తూ సందడి చేశారు. అలా చాలాసేపు గడిచాక అందరికీ పెద్ద పెద్ద ట్రేలలో రిటర్న్ గిఫ్ట్స్ అందించారు. అవన్నీ పూర్తయ్యాక అలసిపోయి ఇంటికి బయలుదేరారు. బర్త్డే భలే చేశారు కదమ్మా, ఎన్ని ఐటమ్స్ పెట్టారో, తినలేక చాలా మట్టుకు వదిలేశాను. నాలాగే చాలామంది, మరీ ఎక్కువైపోయింది నాకు అంటూ చెప్పసాగాడు శిశిర్. అందుకే నీ బర్త్డేకి ఈసారి ఇలా ప్లాన్ చేయట్లేదు అంది అమ్మ మందార. అంటే కేక్ మాత్రమే పెట్టి ఫ్రెండ్స్ని పంపించేద్దామా అన్నాడు ఆశ్చర్యపోతూ శిశిర్. కేకా, చూద్దాం అన్నాడు తండ్రి కూష్మాండ్. నాకు చెప్పండి నాన్న, ఏంటో సర్ప్రైజ్ అని అడిగాడు శిశిర్. చెప్పడం ఎందుకు, చూపిస్తా పద. ఇప్పుడు నువ్వు పెద్దగా అయిపోయావు, నీకన్నీ అర్థమవుతాయి అంటూ కారును ముందుకు నడిపాడు. రోడ్డుపై ఆకలితో అలమటిస్తూ అడుక్కుంటున్న వాళ్ళు, చెత్తలో ఏదన్నా తినేందుకు దొరుకుతుందేమోనని వెతుకుతున్న చిన్నారులు, వీళ్ళందరినీ చూపించసాగాడు కూష్మాండ్. అయ్యో పాపం, ఇక్కడ వీళ్లకు ఆకలేస్తోంది, అక్కడేమో మనం అంతంత అన్నాన్ని వృధా చేసొచ్చాం. అదేదో వీళ్లకే ఇస్తే బాగుండు కదా నాన్నా అన్నాడు శిశిర్. కరెక్ట్గా చెప్పావు కన్నా. అందుకే ఈసారి మీ ఫ్రెండ్స్కు కాకుండా ఇలాంటి వారికి భోజనాలు పెట్టి ఆకలి తీర్చాలని మేము అనుకుంటున్నాం. నీ బర్త్డే కదా, నీ చేతులతో నువ్వే అందరికీ ఆహారం పెట్టు, ఏమంటావు అన్నాడు కూష్మాండ్. శిశిర్ ఒప్పుకుంటాడని ముందే తెలిసి. తప్పకుండా నాన్న, ఇదేనా అమ్మా నువ్వు చెప్పిన సర్ప్రైజ్? బాగుంది అన్నాడు శిశిర్. వాళ్ళందరి ఆకలిని తాను తీర్చబోతున్నానని తెలిసి సంతోషమేసింది. కానీ నాన్న, నాకో డౌటు అన్నాడు ఏదో ఆలోచిస్తూ. చెప్పు నాన్న అన్నాడు కూష్మాండ్. నా బర్త్డే ఏడాదిలో ఒకేసారి వస్తుంది కదా, అంటే ఆ ఒక్కరోజు వీళ్ళకు మనం ఆహారం ఇస్తాం, మరి మిగిలిన రోజులు ఎలా? దీనికి ఏమైనా ఐడియా ఉందా నాన్న? రోజు వీళ్ళంతా ఆకలితో పడుకోవద్దు, పాపం పిల్లలు ముఖ్యంగా అన్నాడు శిశిర్. ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు కూష్మాండ్, మందార. అప్పటి వరకు తామేదో ఘనకార్యం చేస్తున్నట్టు, సమాజ సేవ చేస్తున్నట్టు వారికి అనిపించింది. కానీ కొడుకు అడిగిన ప్రశ్న వారి మెదడులోకి బాణంలా దూసుకుపోయింది. అవును, మిగతా రోజుల్లో ఈ అభాగ్యులను ఇలా వదిలేయాల్సిందేనా? నిలువ నీడ ఇవ్వలేకపోయినా కనీసం ఆహారం కూడా అందించలేమా అని బాధపడ్డారు మందార, కూష్మాండ్. నెమ్మదిగా తేరుకున్నారు. నువ్వన్నది నిజమే శిశిర్, ఆ ఆలోచన మాకు రానే రాలేదు. నీ బర్త్డే లోపు ఏదన్నా ఆలోచిద్దాంలే, సరేనా?
నీ మంచి మనసుకు జోహార్రా అంటూ గట్టిగా వాటేసుకుంది శిశిర్ను అమ్మ మందార. అవును శిశిర్, నువ్వు గ్రేట్, మంచి ఆలోచన అంటూ మెచ్చుకున్నాడు కూష్మాండ్ కూడా. అలా ఆలోచిస్తూ ఇంటికి చేరారు. ఉదయం నుంచి అలసిపోవడంతో ఇంటికి చేరి పడుకున్నారు. మర్నాడు ఉదయమే శిశిర్ స్కూలుకు వెళ్ళిపోయాడు. శిశిర్ వెళ్ళాక హాల్లో కూర్చున్నారు మందార, కూష్మాండ్. పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీ తాగుతూ శిశిర్ అడిగిన ప్రశ్నకు సమాధానం కోసం వెతకసాగారు. ఏమండి, ఏమన్నా ఆలోచించారా అంది మందార కాఫీ తాగుతూ. నిన్నట్నుంచి అదే నా బుర్రలో తిరుగుతోంది. ఇంత చిన్న వయసులో వాడి ఆలోచన చూడు ఎలా ఉందో అన్నాడు కూష్మాండ్. అవునండి, ఈ సమయంలో పిల్లలు ఫోన్లు, ఆటలు అంటే మనవాడేమో సమాజ సేవ గురించి మాట్లాడుతున్నాడు. వాడి మంచి గుణం చూసారా? నిజంగా ఈ వయసులో వాడికొచ్చిన ఆలోచన మనకు రానే లేదు సుమా అంది మందార. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. చిన్నతనం నుంచి మంచి పుస్తకాలు చదవడం వల్ల వచ్చిన సద్గుణాలు అవన్నీ. అందుకు ముందు నిన్ను మెచ్చుకోవాలి. బాల్యం నుంచి పంచతంత్రం, తెలుగు నీతి కథలు ఇలాంటి పుస్తకాలు వాడితే చదివించావు. టీవీ, ఫోన్లను అలవాటే చేయలేదు. ఇదంతా నీ వల్లే సుమా అంటూ భార్యను మెచ్చుకున్నాడు. అమ్మగా అది నా బాధ్యత అంది మందార. ఇక శిశిర్ విషయానికొస్తే నేను కొంతమంది ఎన్జిఓ మిత్రులతో మాట్లాడాను. మా కంపెనీ తరపున కూడా కొంత ఫండ్ని రిలీజ్ చేయిస్తాను. అంతకన్నా ఇంకేం చేయగలం? నీకేమన్నా ఐడియా ఉంటే చెప్పు అన్నాడు కూష్మాండ్. శిశిర్ పేరున గుడిలో పేదలకు అన్నదానం ఏర్పాటు చేద్దాం. అలాగే వారికి రిటర్న్ గిఫ్ట్స్గా దుప్పట్లు, చెప్పులను అందిద్దాం. అలాగే ఒక నిరుపేద కుటుంబానికి ఏదన్నా ఆర్థిక సాయం చేద్దాం. మొన్న వార్తల్లో చూశాను, ఒక చిన్నారి బర్త్డే సందర్భంగా వారి అమ్మా నాన్నలు ఆమె పేరుపై ఒక పేద కుటుంబానికి ఒక బడ్డీ కొట్టును పెట్టించారట. మనం కూడా అలా ఏదన్నా చేస్తే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వారమవుతామండి అంది మందార. అలా వారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని సమయం కావడంతో ఆఫీస్కు వెళ్ళిపోయారు. సాయంత్రం స్కూల్ నుంచి శిశిర్ ఇంటికొచ్చాడు. అమ్మా, ఈసారి కూడా నేనే స్కూల్ ఫస్ట్ అని ఎంతో ఆనందంగా చెప్పాడు. అవునా, వెరీ గుడ్ బేటా అంటూ ఎంతో సంతోషించిన మందార శిశిర్కు ఒక చాక్లెట్ ఇచ్చింది. ఇంకా ఏంట్రా సంగతులు అంటూ ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్కూలు కబుర్లు ఒక్కొక్కటిగా అడిగింది. అమ్మా, నా బర్త్డేను ఎక్కడ చేయబోతున్నారు అని అడిగాడు శిశిర్. బర్త్డే విషయాలు తప్ప వేరే ఏ కబుర్లు వినే చెప్పే మూడ్లో లేడు శిశిర్. పిల్లలంతా అంతేగా. ఎందుకు నన్ను అలా అడిగావు అంది అమ్మ. చెప్పమ్మా ప్లీజ్ అన్నాడు శిశిర్ ఆతృతగా. అవును బాబు, అనాథాశ్రమంలో చేద్దామని అనుకుంటున్నాం. ఇంకా వేరే ప్లాన్లు చాలానే ఉన్నాయిలే, అవి మాత్రం సీక్రెట్ అంది అమ్మ. అంటే అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు అమ్మా నాన్నలు ఉండరట కదా. పాపం వాళ్ల ముందు మనం కేక్ కట్ చేయడం, ఒకరికొకరం తినిపించుకోవడం వాళ్ళను బాధ పెట్టినట్టే కదమ్మా. అందుకే ఈసారి అనాథాశ్రమంకి వెళ్ళినా కేకులు గీకులు వద్దు, జస్ట్ కాసేపు వాళ్ళతో ఆడుకొని వాళ్లకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చేసి వద్దాం. ఆ కలర్ బుక్స్, క్రేయాన్స్ కూడా అని చెప్పసాగాడు. ఇదంతా విని ఆశ్చర్యపోయింది మందార. శిశిర్, నువ్వింతలా ఆలోచిస్తావని ఎప్పుడూ అనుకోలేదు. నీ వయసు వారికన్నా నీ ఆలోచన ధోరణి అమోఘం. తోటివారి గురించి ఆలోచించేవాడే నిజమైన మనిషి, సంఘజీవి. గుడ్ నాన్న, నువ్వు చెప్పినట్టే చేద్దాం, ఓకేనా అంటూ కొడుకుని చూసి మురిసిపోయింది. భర్తకు ఫోన్ చేసి శిశిర్ ఏమన్నాడో చెప్పి సంబరపడిపోయింది. కూష్మాండ్ కూడా చాలా సంతోషించాడు. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది, శిశిర్ పుట్టినరోజు. ఉదయం లేవగానే దేవుణ్ణి స్మరిస్తూ కళ్ళు తెరిచాడు. ఆ తరువాత తలస్నానం పూర్తి చేసుకున్నాడు. సప్త చిరంజీవుల నామాలను స్మరించి పూజ చేశాడు.
కొత్త బట్టలు వేసుకొని అమ్మా నాన్నలకు నమస్కరించాడు. ఫ్రెండ్స్, బంధువులు ఫోన్లు చేసి బర్త్డే విషెస్ చెబుతుంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పసాగాడు. ఆ తరువాత స్కూల్కి వెళ్ళి అందరికీ చాక్లెట్లు పంచాడు. ఏంట్రా ఇంత సింపుల్ డ్రెస్, ఈ రూపాయి చాక్లెట్ అంటూ ఏడిపించాడు మిత్రుడు సన్మార్గ్. అంతేరా అన్నాడు శిశిర్ నవ్వుతూ. కనీసం ఈవినింగ్ బర్త్డే పార్టీ అయినా ఉందా లేదా అని అడిగాడు సన్మార్గ్ అనుమానంగా. ఇకపై నా బర్త్డేకి పార్టీలు ఉండవురా, అంతకు మించుంటుంది. అదేంటో మాత్రం సీక్రెట్ అట, అమ్మా నాన్నలు నాతో చెప్పలేదు అన్నాడు శిశిర్. అంటే ఎక్కడికైనా హాలిడే ట్రిప్పా? వావ్రా సూపర్ అన్నాడు సన్మార్గ్. అదంతా తెలియదు కానీ ఒక చోటుకు మాత్రం గ్యారంటీగా వెళ్తున్నామని తెలుసు. మరి నువ్వు నాతో వస్తానంటే తీసుకెళ్తాను ఆశ పెట్టాడు శిశిర్. ఎక్కడికి రా? బేకరీకి తీసుకెళ్ళి పఫ్ కొనిస్తావా ఏంటి? మాకేం వద్దు అన్నాడు సన్మార్గ్. అదేం కాదురా, నా బర్త్డే రోజును అనాథాశ్రమంలో జరుపుకోవాలనుకుంటున్నాను. మనకంటే అమ్మా నాన్నలు ఉన్నారు, మరి లేని వారి పరిస్థితి ఎప్పుడైనా ఆలోచించారా? కనీసం వాళ్ళ బర్త్డే ఎప్పుడో కూడా వారికి తెలీదు. అందుకే ఇవాళ అనాథాశ్రమంలో అందరు పిల్లలతో కేక్ కట్ చేయిద్దాం అనుకుంటున్నాను. వారి బర్త్డేను సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు నాతో వస్తానంటే రా. మీ అమ్మా నాన్నలకు మా పేరెంట్స్ ఫోన్ చేసి చెప్తారులే అన్నాడు శిశిర్. ఏంటి, అనాథాశ్రమంలోనా? నిజంగానా? ఆశ్చర్యపోయాడు సన్మార్గ్. ఇదంతా అక్కడి నుంచి వెళ్తున్న ప్రిన్సిపల్ సత్యజోషి విని ఆనందపడిపోయారు. బాబు ఇలారా, ఎంత బాగా చెప్పావు. నువ్వే క్లాసు అని అడిగారు శిశిర్ను. ఫస్ట్ క్లాస్ సార్ అని శిశిర్ చెప్పగానే, ఓ అవునా, మీ పేరెంట్స్ ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను ఒకసారి మాట్లాడతాను అన్నారు ప్రిన్సిపల్. అమ్మ నెంబర్, నాన్న నెంబర్ అంటూ చకచక ఇద్దరి సెల్ నెంబర్లను చెప్పేశాడు శిశిర్. వెరీ గుడ్, నీలాగా అందరు పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నల ఫోన్ నెంబర్లు కంటతా పట్టాలి. నేనిప్పుడే టీచర్లకు చెబుతాను ఈ విషయం అని మెచ్చుకుంటూ శిశిర్ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు ప్రిన్సిపల్. నమస్తే అండి, నేను శిశిర్ వాళ్ళ ప్రిన్సిపల్ను. ఇవాళ బాబు బర్త్డే అట కదా, హ్యాపీ విషెస్. నేను కాల్ చేసిన విషయం ఏమిటంటే అంటూ తాను శిశిర్ నోట విన్న మాటలను చెప్పారు ప్రిన్సిపల్. ఇంత చిన్న వయసులో ఇంత లోతుగా ఆలోచించడం చాలా అరుదైన విషయం. అందుకు మీ ఇద్దరిని అభినందిద్దామని కాల్ చేశాను. అంతేకాదు, మా స్కూల్ తరఫున అనాథాశ్రమానికి 5,000 విరాళంగా ఇస్తున్నాను. ఇవి శిశిర్ చేతుల మీదుగా అనాథ పిల్లలకు అందించండి అని చెప్పారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి మంచి మనసున్న వారు ఉండబట్టే లోకం ఇంకా ఇలా ఉంది. తప్పకుండా వారికి డబ్బులు అందజేస్తాం సార్. మీకు కుదిరితే మీరు కూడా అనాథాశ్రమానికి వస్తే బాగుంటుంది. మీ చేతుల మీదుగా డబ్బులు ఇస్తే మంచిది కదా అన్నాడు కూష్మాండ్. లేదండి, నాకు గుప్తదానం అలవాటు, నన్ను బలవంత పెట్టద్దు అన్నారు ప్రిన్సిపల్. ఇక ప్రిన్సిపల్ని ఎక్కువగా బలవంత పెట్టలేదు శిశిర్ తల్లిదండ్రులు. శిశిర్తో పాటు సన్మార్గ్ కూడా వాళ్లతో వస్తాననడంతో వజ్రకు కాల్ చేసి విషయం తెలియజేసింది మందార. వజ్ర కూడా సరేననడంతో అందరూ బయలుదేరారు. మార్గ మధ్యలో కేకులు ఆర్డర్ చేసిన బేకరీకి చేరుకున్నారు. 25 కేకులు, చాకులు, బెలూన్లు తీసుకున్నారు. ఆనందంగా అనాథాశ్రమానికి చేరుకున్నారు. అనాథాశ్రమంలోని పిల్లలందరినీ కాసేపు బయటకు రావద్దని చెప్పి చకచక ఆ ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దారు. లైట్లు, బెలూన్స్ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద చాపలు పరిచి వాటిపై కేకులను పెట్టారు. ఇక పిల్లలను బయటకు రావాల్సిందిగా పిలిచారు. ఒక్కొక్కరుగా నెమ్మదిగా బయటకు వచ్చిన పిల్లలు ఆ బర్త్డే ఏర్పాట్లు చూసి ఆనందపడిపోయారు. బెలూన్స్తో హాయిగా ఆడుకున్నారు. ఫోటోలకు సరదాగా ఫోజులిస్తూ సంతోషంగా గడిపారు. ఎవరి కేకును వారు కట్ చేస్తూ తమ మిత్రులకు తినిపిస్తూ ఎంజాయ్ చేశారు. సార్, మేడం, ఎప్పుడూ అందరూ ఇక్కడికొచ్చి బర్త్డేలు చేసుకునేవారే తప్ప మా బర్త్డే చేసిన వారే లేరు. ఇవాళ మీ పుణ్యమా అని తొలిసారిగా మేమంతా కేకులు కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ సార్. అసలు మేము ఎవరికి ఎప్పుడు పుట్టామో తెలియనే లేదు.
ఇప్పట్నుంచి ఇవాళే మా అందరి హ్యాపీ బర్త్డే అంటూ ఒక బాబు మందార కూష్మాండ్లతో అనడంతో మందార కళ్ళ నుంచి నీళ్లు రాసాగాయి. కూష్మాండ్ అక్కడి కేర్ టేకర్కు ప్రిన్సిపల్ ఇచ్చిన 5,000ను ఇచ్చి పిల్లలకేదన్నా కొనివ్వమని చెప్పారు. అలా చాలాసేపు అక్కడ గడిపాక అందరూ కలిసి గుడికి చేరుకున్నారు. గుడిలో పేదలకు శిశిర్ పేరుతో అన్నదానం జరగబోతోంది. ఈ విషయం తెలిసి ఎక్కడెక్కడి నుంచో అన్నార్తులు తరలివచ్చారు. క్యూలో తమ వంతు కోసం ఎదురుచూడసాగారు. అతడి మిత్రుడు సన్మార్గ్ అందరికీ స్వీట్లు హాటు వడ్డిస్తుండగా అమ్మా నాన్నలు బగారా అన్నం, పులిహోర, కూర, పెరుగు వడ్డించసాగారు. వేడివేడి ఆహార పదార్థాలను చూడగానే వారెంతో ఆనందించారు. ఆవురావురమంటూ ఆకలిని తీర్చుకున్నారు. అందరి భోజనాలు పూర్తయ్యాక ప్రతి ఒక్కరికి ఒక దుప్పటి, చెప్పులు, పండ్ల బ్యాగ్ను అందజేశారు శిశిర్, సన్మార్గ్. వారంతా పిల్లలను ఆశీర్వదిస్తుంటే అందరికీ ఎంతో బాగా అనిపించింది. అరే శిశిర్, నువ్వు చెబితే ఏంటో అనుకున్నాను గాని భలే ఉందిరా ఇలా చేయడం. నా బర్త్డే కూడా ఇలాగే చేయమని మా అమ్మకు చెప్తాను అన్నాడు. వెరీ గుడ్ ఐడియారా అన్నాడు శిశిర్. కానీ నా బర్త్డే పోయిన వారమే అయిపోయిందిగా డల్ అయ్యాడు సన్మార్గ్. బర్త్డేకే ఇలా చేయాలనేం లేదు బాబు. నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చెయ్యొచ్చు. అభాగ్యులకు అన్నదానం చేస్తే ఎంతో మంచిది, పుణ్యం కూడా. నువ్వెంత సంతోషంగా ఉన్నావో చూడమని మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేశాను. అదిగో మాటల్లోనే వచ్చారు అంది మందార. అబ్బబ్బా, జాతరను తలపిస్తోంది మీ అన్నదానం. మా అబ్బాయి చాలా బిజీగా ఉన్నాడే అంది వజ్ర సన్మార్గ్ను అలా సేవ చేస్తూ చూస్తూ. మంచి ఐడియా, మీరు అమలుపరిచిన తీరు కూడా అద్భుతం. ఇకపై మేం కూడా ఏడాదిలో 2-3 సార్లైనా వీలు చూసుకొని ఇలా చేసేందుకు ప్రయత్నిస్తాం అన్నాడు రుక్మేష్. ప్రయత్నం కాదు నాన్న, చెయ్యాల్సిందే పట్టుబట్టాడు సన్మార్గ్. తప్పకుండా చేద్దాన్రా. ఎలాగూ వచ్చే వారం మా మ్యారేజ్ యానివర్సరీ వస్తుందిగా, ఆ రోజు శిశిర్ వాళ్ళ ఫ్యామిలీ సాయంతో ఇలానే చేద్దాం, ఓకేనా అంటూ సన్మార్గ్కు మాటిచ్చాడు రుక్మేష్. ఓకే నాన్న, థ్యాంక్ యూ అంటూ పిల్లలు పండ్లు పంచడంలో బిజీ అయిపోయారు. ఈ పనులన్నీ పూర్తయ్యాక అందరూ తిరిగి ఇంటికి చేరారు. ఇలాంటి సామాజిక సేవా పనులు పిల్లలతో చేయించడం వల్ల సమాజం పట్ల వారికి బాధ్యత పెరుగుతుంది. వెంటనే ఇదంతా సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి అన్నాడు రుక్మేష్. అబ్బే, ఇదేమీ మేము పబ్లిసిటీ కోసం చేయట్లేదండి, ఏదో మా తృప్తి కోసం చేశామంతే. రుక్మేష్ మాటలను కొట్టిపారేశాడు కూష్మాండ్. మీరు తృప్తి కోసం చేశారు నిజమే, కానీ ఇలాంటి మంచి విషయాలను నలుగురికి చెప్పడం ద్వారా వారిలో కూడా మార్పు రావచ్చు. ఇదిగో ఇప్పుడు నాకొచ్చినట్టు. సోషల్ మీడియా అనగానే అదేదో చెడు ప్రభావం చూపించేదిగా చిత్రీకరించారు. నిజానికి మంచికి కూడా వేదికే. పిల్లలు తప్పిపోయినా, ఎవరికైనా అనారోగ్యంగా ఉండి ఆర్థిక సాయం కావాలన్నా, రైతులకు అండగా నిలవాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగం రావాలన్నా అన్నిటికీ ముందుంటుంది సోషల్ మీడియానే. కొన్ని ఛానళ్ళు కొంతమంది రేటింగ్స్ కోసమని సోషల్ మీడియాను దుర్వినియోగం చేసినా మీడియా అంటే మీడియానే సోదరా అని వివరించాడు రుక్మేష్. సరే అయితే, నాకైతే ఇష్టం లేదు, కానీ మీరు పోస్ట్ చేస్తానంటే అభ్యంతరం లేదు. మంచి నలుగురికి చేరాలి, అది మరో 40 మంది పాటించాలి అన్నాడు కూష్మాండ్. అదే కదా నేను చెప్పేది. నేను పోస్ట్ చేస్తానులేండి. మీ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం మీరు చేసిన మంచినే వివరిస్తూ ఫోటోలు పెడతాను, ఓకేనా అన్నాడు రుక్మేష్. అయితే డబుల్ ఓకే అన్నాడు కూష్మాండ్ నవ్వుతూ. ఈ పుట్టినరోజు కథ నుంచి మనం తెలుసుకునే నీతి ఏంటి అంటే, మనతో పాటే నివసించే మన తోటివారి కోసం ఆలోచించడం, కుదిరితే వారి ఆకలి అవసరాలు తీర్చడం. సమాజంలో ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలి. సోషల్ మీడియాను ఒక ఆభరణంగా కాకుండా ఒక ఆయుధంగా వాడితే సమాజంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఇక సెలవా మరి. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి
మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.